మిత్రులారా నమస్తే. నాగశ్విన్ మీద అభిమానంతో కల్కి మూవీ చూశానండి. అతను ఇంతకుముందు తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం చూసి చాలా ఫిలసాఫికల్గా ఫీల్ అయ్యాను. మహానటి చూసి మహానందపడిపోయాను. ఇప్పుడు ఈ కల్కి సినిమా మీద ఎవరు ఏం రివ్యూలు రాశారనేది చూడకుండా నేను నా ఇష్టంతో చూశాను, నా కోసం చూశాను. మా అమ్మాయితో కలిసి వెళ్ళాను. ఇలాంటి సినిమా తెలుగులో ఒక దర్శకుడు తీయడమే ఒక వండర్ అని మా అమ్మాయి అడ్మైర్ అయిపోయింది. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే మన తెలుగు సినిమా బాలీవుడ్ని బీట్ చేసి హాలీవుడ్ని షేక్ చేసి ఏలియన్ వుడ్ ఏదైనా ఉంటే దానికి కూడా మైండ్ బ్లాక్ చేసే స్టేజ్కి రీచ్ కావాలని అత్యాశపడే వాళ్ళకి కల్కి సూపర్ డూపర్గా నచ్చేస్తుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆహా, ఆ గ్రాఫిక్స్ ఓహో, ఆ టెక్నాలజీ వామ్మో, అసలు మనం ఎక్కడున్నాం? తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా? అసలు ఇంత అద్భుతం ఎవరికి సాధ్యమైంది చెప్పండి? రాజమౌళికి సాధ్యమైందా? రామ్ గోపాల్ వర్మకి ఇలాంటివి ఊహలోకైనా వస్తాయా? లేదు. అందుకే వాళ్ళిద్దరూ గెస్ట్ అపియరెన్స్లో ఈ సినిమాలో ప్రత్యక్షమై ఇది మా వల్ల కాదురా బాబు అని చెప్పినట్టున్నారు. నాలాంటి పాత చింతకాయ పచ్చడికి ఇందులో కాస్త ఉప్పు తక్కువైంది, కాస్త కారం ఎక్కువైంది, కొంచెం పలచగా ఉంది, కొంచెం గట్టిగా ఉంటే బాగుండు, టోటల్గా రుచిలో ఏదో తేడా ఉంది అని ఏవేవో అనిపించవచ్చు. సరే, అందరినీ మెప్పించాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి? అమితాబ్, దీపికా పడుకొని, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ను, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోస్ని పెట్టేసి డ్యూన్, బ్లాక్ పాంథర్, బ్లేడ్ రన్నర్, ట్రాన్స్ఫార్మర్, అవతార్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో నుంచి సీన్లు కత్తిరించి మోడర్న్ టెక్నాలజీతో రంగరించి గలగోరగంపగా వండేస్తే అది సినిమా అయిపోతుందా అని ఎక్కడో మహానటి దగ్గరే ఆగిపోయిన నాలాంటి ఓల్డ్ ఫెలోస్ ఏదో వాగేస్తే సరిపోయిందా? అసలే 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ 2000 కోట్ల పైనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్ విజువల్ ఫీస్ట్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని అనుకుని ఉర్రూ తలుగే కుర్రకారు ఉండగా ఇలాంటి సినిమాకు లోటేముంది చెప్పండి? అయినా నా మాటగా ఒకటి చెప్పాలి. భారతీయ మహేతిహాసమైన మహాభారతంలో నుంచి అశ్వత్థామని, శ్రీకృష్ణుణ్ణి, కల్కి పురాణంలోని కల్కి అవతారాన్ని తీసుకొని అత్యాధునిక టెక్నాలజీతో కథను ఆవిష్కరించారు. కలియుగాంతంలో ధర్మం సంపూర్ణంగా ధ్వంసం అయిపోయాక కల్కి అవతరించి భూమిని ఉద్ధరిస్తాడని మన పురాణాల నమ్మకం. దాన్ని సినిమాలో వినూత్న విజువల్ ఎఫెక్ట్స్లో చూపించాలని గొప్ప ప్రయత్నం చేశారు. దీని వెనక హాలీవుడ్ శిఖరం మీద తెలుగోడి సత్తాను చాటాలన్న తపనకి తాపత్రయానికి మనం తప్పనిసరిగా జేజేలు చెప్పాలి తప్పదు. అయితే ఒక సినిమాగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయంలో కొన్ని ముక్కలు చెప్పుకోవాలి. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఒకే ఆర్ట్ ఫామ్లోకి రావడం అంటారు. అంటే 24 కళల సమాహారం సినిమా. దీనికి అంతర్వాహినిగా ఒక కథ ప్రవహిస్తూ ఉంటుంది. అది మధ్యలో ఎక్కడా తెగిపోకూడదు. కథాబలం సినిమాకి అతి కీలకం. కథకు అనుగుణంగా రసవత్తరమైన సన్నివేశాలు, భావోద్వేగ సంభాషణలు, మనసుకు హాయినివ్వడమో ఉద్రేకపరచడమో చేసే పాటలు, మ్యూజిక్ ఇలాంటి ఎన్నో ఉంటాయి. కల్కి వస్తాడు, ఈ మానవజాతిని ఉద్ధరిస్తాడు అనుకుని ఈ సినిమా చూస్తే కల్కి రాడు, ఇంకా తల్లి గర్భంలోనే ఉంటాడు. సినిమా అయిపోతుంది. అంటే కల్కి కోసం యుగాలు మానవులు ఎదురు చూస్తూ ఉన్నట్టు కల్కి సీక్వెల్ కోసం దాని తరువాత మరిన్ని సీక్వెల్స్ కోసం మనం ఎదురు చూడాలేమో. అదిగో అప్పుడే చాలామందికి కోపం వచ్చేస్తుంది కదా, వీడేంట్రా ఎప్పుడో కురుక్షేత్రం కాలంలో ఉన్నట్టున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విఎఫ్ఎక్స్ కాలంలో ఈ కథలు కాకరకాయలు ఏమిటని నా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు కదా. సరే, ఏం చేద్దాం, ఒపీనియన్ చెప్పాలి కదా. హీరో అనగానే ధీరోదాత్తుడైన ఒక కథానాయకుడు మన మైండ్లో కదులుతుంటాడు. ఇందులో ప్రభాస్ బతుకు తెరువు కోసం రిస్క్తో కూడుకున్నవే కానీ లోకోత్తరమైన టాస్క్తో కూడుకున్న పనులేమి చేయడు. పైగా ఎవరికి నవ్వు రాని చిల్లరమల్లర జోకులు వేస్తూ ఉంటాడు. అతనిలోకి కర్ణుడి ఆత్మ ప్రవేశించిన తర్వాత తప్ప అసలు ప్రభాస్ సాక్షాత్కారం జరగదు. హీరోయిన్ ఎవరో తెలియదు. పాపం దీపికా పడుకునే సినిమా మొత్తం కల్కిని గర్భంలో మోస్తూ విషాదంగానే ఉంటుంది. దిశా పటానీ గురించి అనుకుందామంటే ఇలా వచ్చి అలా 4 స్టెప్పులేసి ఒక ఫైట్ చేసి అంతలోనే మాయమైపోతుంది.
బ్రహ్మానందం ఉన్నాడే అద్దె ఎవరా అని ప్రాధేయపడుతూ ఉంటాడు. అదేమిటో మనకు ఎక్కడా హాస్యానందం కనిపించదు. 6000 సంవత్సరాల నాటి అశ్వత్థామ తిరిగి అమితాబ్ రూపంలో ఎంటర్ అయిన తర్వాత కానీ జోష్ రాదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తంలో టెక్నాలజీ అంతా ఒక పక్కన పెట్టి అమితాబ్ను మరొక పక్కన పెడితే అమితాబ్ వైపే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందుకే సినిమా చూస్తున్నంతసేపు సినిమాకి హీరో అమితాబా ప్రభాసా అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానాన్ని వ్యక్తం చేయకండోయ్. ప్రభాస్ అభిమానులు దండయాత్ర చేసే ప్రమాదం ఉంది. అయినా గ్రాఫిక్స్ కాలంలో ఈ లాజిక్స్ ఏంట్రా అని ఎవరైనా నిలదీస్తే ఏం చెప్తాను చెప్పండి. చిన్నపిల్లలు వీడియో గేమ్స్ చూసి ఎంజాయ్ చేసినట్టు నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే అది నీ లోపం, సినిమా లోపం కాదని చేవాట్లు పెడతారు కాబోలు. కానివ్వండి, ఏం చేద్దాం. ఏవో 4 మంచి పాటలు, 5-6 హృదయాన్ని కదిలించే సీన్లు, నరాల్ని మెలిపెట్టే కొన్ని డైలాగులు, హృదయం చుట్టూ పొరలు పొరలుగా చుట్టుకుంటున్న కథ, ఇవన్నీ కలిపితే సినిమాకి కావలసిన ఒక ఆత్మ ఉంటుందే, అదే మన ఆత్మను ఆడిస్తుందే, అది కదా మనకు కావలసింది. ఇలా అంటే హోరి పిచ్చి సన్నాసి, నువ్వు క్రీస్తు శకం 2898 నాటి సినిమా చూస్తున్నావురా, నీకెలా తెలుస్తుందిలే అని వెటకరిస్తారు. అవును, నిజమే కదా. మనం ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. ఇంకేమీ మాట్లాడడానికి లేదు. మరి ఏదేమైనా పౌరాణిక పాత్రలను వెండితెర మీదకి ఎక్కించి గొప్ప క్లాసిక్స్గా చరిత్రలో నమోదు చేసిన అద్భుతమైన దర్శకులు మనకు చాలామంది ఉన్నారు. పురాణాల మీద, పురాణ పురుషుల మీద నమ్మకాలు లేకపోయినా ఆ సినిమాలను సినిమాలుగా ఆస్వాదించి గుండెల్లో పదిలంగా ఆ అనుభవాలను దాచుకున్నాం. అనుభవాలు కాదు, గ్రాఫిక్స్ చూడండి, టెక్నాలజీ చూడండి, ఎంజాయ్ చేయండి అని ఇప్పుడు అంటున్నారు. ఏమో రోజులు ఇలా మారాయేమో. ఏది ఏమైనా మన నాగశ్విన్ ఈ పురాణ గాథా లహరిలో పడి ఎటు కొట్టుకుపోతాడో అని కొంచెం ఆందోళన అయితే ఉందండి. ఏమో, నా జనరేషన్కి కాదు, ఈ జనరేషన్కే కాదు, 4-5 జనరేషన్స్ ముందుకు పోయి ఇతను ఆలోచిస్తున్నాడేమో. ఇక కథలు, పాటలు, మాటలు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పుకునే రోజులు పోయాయి. కళ్ళకి అలా కలర్ఫుల్ విజువల్స్ అతికించుకుని కుర్చీలో కూలబడిపోయి చూస్తూ ఉండడమే సినిమా అంటేనేమో. మానవ భావోద్వేగాలను హాంఫట్ అని మాయం చేసే అత్యాధునిక టెక్నాలజీకి సరిపడా అత్యాధునిక దర్శకుడు ఇంతకాలానికి మనకి దొరికినట్టున్నాడు. హ్యాట్స్ ఆఫ్లే నాగాశ్విన్, హ్యాట్స్ ఆఫ్. ఒక్కరోజు మాత్రం ఈ పౌరాణిక మోహమాయా వెండితెరలు తొలగిపోయి సామాజిక వీరగాథల వైపు నువ్వు వస్తావని ఆశతో ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఈ వీడియో నచ్చితే సినిమా చూడండి, తప్పనిసరిగా ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.